ఇంకా ఇలా బ్యాగ్స్ వేసుకొని ఇంకా గాయస్ మొత్తం ముగ్గురం చలో ఇంకా మంచి ఊపుతో అరుచుకుంటూ అరకు బయలుదేరిపోతున్నాను. ఇంకా డోర్కి లాక్ వేయాలి అంటే లోపల సామాన్లు దింకపోతారు కాబట్టి డోర్కి లాక్ వేసి బయలుదేరదాం. అండ్ ఒక బ్యాచ్లో ఒక్కడు మాత్రమే ఉండకూడదండి జిమ్కి వెళ్ళే వాళ్ళు, ఎందుకంటే లగేజ్ మొత్తం ఆడ మొఖాన్ని దింగుతారు. ఏదైనా అంటే జిమ్కి వెళ్తున్నాం మొయ్యలేవా, ఇది కూడా మొయ్యలేవు ఎందుకురా అని చెప్పి ఇలా గోల్ దింగుతారు. కాబట్టి ఇక బ్యాగ్ వేసుకొని అలా 4 స్టేర్లు కింద దిగాలి, ఎందుకంటే లిఫ్ట్ లేదు తెలిసిందేగా మీకు. ఇంకా అలా దిక్కుంటే కిందకి వెళ్ళిపోయాను. అరకు నేను చాలాసార్లు వెళ్ళాను కానీ బైక్ మీద వెళ్ళడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అనమాట. సో ఇక బైక్ జర్నీ ఎలా ఉంటుందో చూద్దాం. ఇంకా మా ఫ్రెండ్స్ ఒక బైక్ మీద, నేను ఒక బైక్ మీద ఇక బయలుదేరాం. మధ్యలో ఒక యదవని ఎక్కించుకోవాలి, ఆడు కూడా వస్తాడనమాట. సో ఇంక స్టార్ట్ అయిపోయాం. ఇంక పెట్రోల్ కొట్టేయాలి కాబట్టి పెట్రోల్ బంక్లోకి అయితే వచ్చేసాము. వీడి దగ్గరికి వెళ్తే పవర్ పెట్రోల్ అన్నాడు. మన బైకుల్లో పవర్ పెట్రోల్ అని స్పోర్ట్స్ బైక్సా కాబట్టి మళ్ళీ వేరే దాంట్లోకి వచ్చేసి మళ్ళీ అక్కడ ఒక పెద్ద లైన్లో నాకు చాలా చిరాకు దింగే విషయం ఏంటంటే ఈ పెట్రోల్ బంక్లో వెయిటింగ్ అనమాట. ఇంకేం చేస్తాం తప్పదు కాబట్టి అలా వెయిట్ చేసుకుంటా చాలాసేపు ఉన్నాం. ఇంకా పెట్రోల్ కొట్టించామండి. అండి అటోకి 500 ఇటోకి 500 కొట్టమంటే కొట్టేసింది. తర్వాత వీడియోలు తీయదని గోల దింగింది, నాకు మెంటల్ దింగింది. ఇక గొడవ పెట్టుకొని అదో పంచాయతీ మళ్ళీ. సర్లే ఇక అవుతూ ఉంటాయి మరి. ఇంక స్టార్ట్ అయిపోతాం మళ్ళీ. నాకు వైజాగ్ అంత బాగా తెలియదు అనమాట. సో ఇంతలో మా బ్యాచ్లో ఒకడు వైజాగ్ కూడా ఉన్నాడు కాబట్టి రూట్ మొత్తం ఆడే మ్యాప్ మాకు. సో ఇంకా ఆడ పట్టుకొని వెళ్ళిపోతున్నాం. ఇంకా దారిలోనే ఇంకొకటి జాయిన్ అవుతాడు అనమాట. ఇంకా ఆడిని ఎక్కించుకొని ఇంకా బయలుదేరాలి. నాకేమో బండి తిన్నంగా తోడడం రాదు. పిచ్చి నా కొడుకు చప్పరి నా కొడుకులు అయితే నేను తోలుకుంటూ వెళ్తాను అనమాట. ఇందాక కోతు నా కొడుకు మధ్యలో యాడ్ అవుతాడని చెప్పాను కదా, నాన్నకాలు కూర్చున్నాడు, అదే కోతు నా కొడుకు. మనిషి కోతు నుండి వచ్చాడని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇగో ఈ నా కొడుకు. వీడి పేరు ప్రవీణ్ పార్కర్. వీడిని ఎందుకు ఫ్రెండ్షిప్ చేశానా అని నేను నా లైఫ్లో అనుకోని రోజు అంటూ లేదు, కానీ తప్పదు కదా, ఫ్రెండ్షిప్లో ఇలాంటివన్నీ కామన్. ఇంకా అలా అరకు బయలుదేరాం. ఇంకా మధ్యలో వ్యూస్ చూస్తుంటే మెంటల్ తెంగింది నాకు. అసలు క్రేజీ ఉందన్నమాట లొకేషన్స్. అండ్ నేచర్ ఎంజాయ్ చేయాలంటే బైక్ మీద వెళ్ళడం ది బెస్ట్ అని నాకు అనిపించింది. ఇంతసేపు జర్నీ చేశాక బాడీ కొంచెం రెస్ట్ కోరుకుంటుంది కాబట్టి అలా పక్కన ఆపాను. ఖాళీగా ఎందుకు ఉండడం అని చెప్పి సరదాగా ఒక సిగరెట్ వెలిగించి స్మోక్ చేశాను అనమాట. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. నేను చెప్తున్నాను కాబట్టి మానేసేయండి సిగరెట్లు. నేను అదే. సో ఇంకా మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఇంకా పక్కన కొబ్బరి బొండం షాప్ కనబడింది అనమాట. సర్లే ఇంత ఎండలో వెళ్తున్నాం కదా, మరి వేడి చేసింది కాబట్టి సరదాగా ఒక బొండం తాగేద్దాం అని చెప్పి ఆగేసి ఒక బొండం తాగుతున్నాం. మా గాయస్ అందరూ తాగడం స్టార్ట్ చేశారు. ఇంట్లో నేను ఎలాగో మందు తాగాను కాబట్టి అలా బోండంతోనే అందరికీ చేసి కొట్టేశాను. రోడ్లలో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట, ఎందుకంటే బాగా బెండింగ్లు ఉన్నాయని బెండింగ్లు కొట్టామంటే ఇంకా పడుకుంటాం అనమాట, ఫోటోకి దండేస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. నేను ఎదవను కాబట్టి నేను ఇలాంటివన్నీ నేను బయ్య వెళ్ళిపోతూ ఉంటాను. అండ్ హెల్మెట్ కూడా పెట్టుకోలేదు నేను. సో ఇంకా పడితే పై ప్రాణాలు పైకే, ఇంకెలాగో పైకి ఎక్కక్కర్లేదు, కొండకి డైరెక్ట్గా పైకి వెళ్ళిపోతాను. మధ్యలో నాకు ఎందుకో ఒక చోట ఆగాలనిపించింది. వ్యూ కూడా మీరే చూడండి, చాలా బాగుంది. కాకపోతే ఎక్కడ పైకి ఎక్కడమే గుద్ద చిరిగి వేయింది. సో ఇంకేం చేస్తాం తప్పదు కదా, అలా పైకి ఎక్కితే అక్కడ వ్యూ గుద్ద పేలిపోయింది. చూడండి కావాలంటే మీరే. లొకేషన్ అయితే బాగుంది కదా, నాకు కూడా నచ్చింది. సో ఇంత మంచి లొకేషన్ మీకు చూపించకపోతే నాకు మనసు ఒప్పదు కాబట్టి మీరు కూడా చూసేయండి. ఇంకా ప్లేస్ బాగుంది కాబట్టి మా గాయస్ అందరం కలిసి కాసేపు ఆడ కూర్చున్నాం. నీట్గా కొంచెం సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేసి చిల్ అయ్యాం. మంచి లొకేషన్ కనబడితే ఫోటోలు తెక్కకుండా ఉండలేకపోవడం అది నా వీక్నెస్ అండి. ఇక్కడ కాఫీ బాగుంటుంది అంటే అలా కాఫీ ఫార్మ్స్ దగ్గర ఆగేసి కాఫీ తాగుతున్నాం అనమాట. ఇగో ఈ కోతి నా కొడుకు ఆ కోతిని గెలుకుతున్నాడు. సరిపోయారు ఇద్దరు ఒకటే జాతి. అరే ఎగ్జాక్ట్ అమ్మ రే 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 ఏంటో ఇక్కడ వరదబాటి పులిహార పొట్ల కోసం కొట్టుకుంటే ఎంతమంది అన్నారని అడిగితే వ్యూ పాయింట్ అన్నాడు మా ఫ్రెండ్ గారు. సరే వ్యూ పాయింట్ ఏంటో చూద్దామని చెప్పి వచ్చాను. నాకు అంతగా ఏం అనిపించలేదు వ్యూ, బట్ బాగుంది. కానీ నేను ఇందాక ఆగిన ప్లేస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూకి అయితే. అక్కడ వ్యూ పాయింట్ చేసి ఉంటే చాలా బాగుంటుందేమో అనిపించింది నాకు కూడా. సో ఇంకా అలా బయలుదేరి అరకు వచ్చేసాం. ఇంకా అరకులోకి రాగానే అక్కడ మనం ఆల్రెడీ రూమ్ బుక్ చేసుకున్నాం అనమాట. సేమ్ వెళ్ళేసి అదే రూమ్లో దిగేసాం. ఇంకా మా ఫ్రెండ్ గారు రూమ్ మొత్తం చూసి రవస్ చేసి పారదింగారు. ఎవడికాడు కోమ వచ్చిన కాకుల్లో పడిపోయామండి.
చలో మరి ఇంకా బాయ్ బాయ్. కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ మిగతాది ప్రయాణం మళ్ళీ మొదలు పెడతాను.